ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసినటువంటి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. చామంతి మొక్కలు అలా మంచిగా మొక్కలు వేస్తున్నాయన్నమాట. ఆ పండగకి అట్లా వస్తాయి కదండి పువ్వులు. అలాగే రోజా పువ్వులు కూడా మంచిగా పూస్తున్నాయి. మొగ్గలు అవి కూడా మంచిగా ఉన్నాయన్నమాట. చెట్లు అవి మంచిగా కనిపిస్తున్నాయి. సో ఒక వీడియో తీసుకుందాం అన్నట్లు తీసుకున్నాను. ఈ కలర్ చాలా బాగుంటుందండి. పింక్ సూపర్గా ఉంటుంది. అసలు థిక్ పింక్ మంచి స్మెల్ అయితే వస్తుంది. నాట్ రోజెస్ అండి అవి. థిక్ పింక్, లైట్ బేబీ పింక్ ఒకటి ఉందన్నమాట. జామ మొక్కలు కూడా అంతా రెడ్గా అయిపోతుంది, ఎందుకో తెలీదు. ఇక్కడ చూడండి చామంతి ఎంత నిండా పూస్తున్నాయో. ఇది పూసిన తర్వాత ఆ వీడియోని కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. జామ చెట్లు ఎందుకనో తెలియదండి, ఎర్రగా అయిపోయాయి. కాయలు కూడా నల్ల నల్ల మచ్చ వచ్చిందనమాట. ఇది బేబీ పింక్ రోజ్. అలాగే అమ్మ మిరపనారు కూడా పూస్తుంది. ఇక బంతి చెట్లు, ఇక లింగాక్షి చెట్లు మంచిగా పెట్టుకొని ఉందన్నమాట. ఇది చూడండి జామ చెట్టు, అన్ని చిన్న చిన్న పిందెలు, ఆకులు మాత్రం రెడ్గా అయిపోయింది. ఆ జామ చెట్టుకి పందిరి చూకుడు అంటారు కదండి, దాన్ని అల్లిచ్చిందనమాట. అప్పుడప్పుడే కాపుకి వచ్చింది చూడండి. టేస్ట్ భలే ఉంటుంది కదా అసలు చుక్కుడుకాయలు. ఇక వంగ చెట్లు అవి కూడా పెట్టుంది. ఒక సైడు ముందు చూపించిన మొక్కలు పెట్టుంది, ఇటు సైడ్ మాత్రం వంగ చెట్లు ఇంకా బంతి చెట్లు అట్లా పెట్టుకొని ఉందన్నమాట. చెట్లు ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా చిన్న ప్లేస్లో అయినా వేసి పెట్టేసుకుంటాము. ఎటువంటి ప్లేస్ లేకపోయినా కుండీల్లో అయినా పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ వంగ చెట్టుకి పూత పూసి పిందులు అవి మంచిగా వచ్చినాయి. ఇది బంతి చెట్టు అండి, మరి ఏం పూస్తుందో కలర్ తెలీదు. ఇలా బంతి మొక్కలు కూడా ఒక 4 మొక్కలు అట్లా పెట్టుంది. అప్పట్లో అయితే మేము చిన్నప్పుడు అట్లయితే బంతి నారు చల్లితే మంచిగా వచ్చేది. ఇప్పుడైతే అస్సలు రావట్లేదండి. మాలలు దేవుడికి పెట్టినవి అట్లా తీసి అట్లా వేస్తే మంచిగా అసలు మొలకలు భలే వచ్చాయి బంతి చెట్లు. ఇప్పుడు ఎందుకని అంతగా రావట్లేదు. అట్లానే ఒక చిన్న దానిమ్మ చెట్టు కూడా ఉందండి అక్కడే, దాన్ని కూడా చూపిస్తాను. ఇది పచ్చిమిర్చి చాలా ఇయర్స్ నుంచి ఉందన్నమాట. ఒక 2 ఇయర్స్ నుంచి అట్లా చాలా మంచిగా కాస్తుంది. చూడండి బంతి చెట్లు మొగ్గలు వస్తున్నాయి. ఇక దానిమ్మ చెట్టు అయితే దానికంతటా అదే పడి మొలిచిందండి. చాలా బాగుంటాయి అన్నమాట కాయలు. అవి తెంపుతున్నాను చూడండి. ముందు ఒకరోజు ఇంకొంచెం పెద్ద సైజు కాయ తెంపాను. లోపల ఇత్తనం అయితే ఎంత టేస్టీగా ఉందంటే చాలా స్వీట్గా అనిపించింది. ఇదైతే కొంచెం చిన్నది. ఇంకొక వారం రోజులు ఉన్నట్లయితే మంచిగా లోపల మగ్గుండేదండి. చిన్న చిన్న పిందెలు కూడా చక్కగా మగ్గేస్తున్నాయి అన్నమాట. పడి మొలిసిన చెట్లకి కాసినటువంటి పండ్లు ఇక పువ్వులు అట్లా మంచిగా ఎక్కువగా వస్తాయి. అట్లానే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఫ్రూట్స్ అట్లా. ఇంకొక సైడ్ అంతా బంతి మొక్కలు, లింగాక్షి మొక్కలు అట్లా పెట్టుందనమాట. చూడండి బంతి చక్కగా మొగ్గలు వస్తున్నాయి. ఇదైతే నందివర్ధనాలు రెక్కది చాలా బాగుంటుందండి. పువ్వు పెట్టినా కూడా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఒక బంతి వేసిందనమాట. అవి ఏమేం కలర్స్ వస్తాయనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇక్కడ చూడండి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో లింగాక్షి పువ్వులన్నీ పూసేస్తున్నాయన్నమాట. పింక్ కలరు, ఇంకా వైట్ అండ్ పింక్ మిక్స్డ్, పింక్ ఇలా దీంట్లో ఒక 4-5 కలర్స్ ఉన్నాయండి. బట్ ఇక్కడ 2 కలర్సే ఉన్నాయన్నమాట. ఆరెంజ్ ఉంటుంది, ఇక పర్పుల్ కలర్ ఉంటుంది, అట్లా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయన్నమాట. ఇదైతే చాలా బాగుంది కదండి. వైట్ అండ్ పింక్ మిక్స్డ్ చాలా మంచిగా అనిపిస్తాయి. ఎక్కువ పూలు కూడా పూస్తాయి అనమాట. ఇది మామూలుగా అయితే కార్తీక మాసంలో మంచిగా పూస్తాయి ఈ మొక్కలు. ఇక కిందంతా వంగ చెట్లు వేసిందండి. చూడండి ఇదైతే మందారం మొక్క. ఈ కలర్ చాలా బాగుంటుంది, ఆరెంజ్ కలర్లో ఉంటుంది అనమాట. వాటి యొక్క రెక్కలు కూడా చాలా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. మంచిగా ఉంటాయి పువ్వులు. చూడండి ఇదైతే ఈ రోజు తోటి సో తెంపేస్తున్నాము. నెక్స్ట్ డే మొక్కలు కూడా తెంపుకున్నాను అనమాట. తీసుకొచ్చుకొని అట్లా వాటర్లో వేస్తే మంచిగా నెక్స్ట్ డేకి ఇచ్చుకుంటుంది. వంగ చెట్లు చూడండి అంత పిండి వచ్చిందనమాట. ఈ పువ్వులు కూడా తెంపుకుంటున్నాము. లింగాక్షి పువ్వులు కూడా మంచిగా ఉంటాయండి. నేను ఇక్కడి నుంచే కొన్ని మొక్కలు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాను. అవి కూడా మొగ్గలు అవన్నీ వేస్తున్నాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. నా దగ్గర వచ్చినట్లో రెడ్ కలర్ మంచిగా పూస్తుందనమాట. ఇప్పుడైతే దానిమ్మకాయ తెంపాను కదండి, దాన్ని ఒలుస్తున్నాను చూడండి. లోపలంతా రెడ్గా ఉంది ఇత్తనము. ఇంకొక 4-5 డేస్ కానీ ఉన్నట్టే మంచిగా ఉండేది స్వీట్. చాలా బాగా కాస్తున్నాయి అనమాట. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.